హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈరోజైతే లంచ్ బాక్స్ రైస్ రెసిపీలో నేను చేసిన రైస్ వచ్చేసి క్యారెట్ పులిహోర అండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ఒక 5 నిమిషాల్లో ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు లంచ్ బాక్స్ని సరిగా తినరు కదా అండి. ఈరోజు మీరు ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తినేస్తారు. కాబట్టి చాలా ఈజీగా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని జస్ట్ ఈ పల్లీలని 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకు పల్లీలు కొద్దిగా లేటుగా వేగుతాయి కాబట్టి అందుకే నేను ముందు వేసేసానండి. మనకు ఈ పోపు దినుసులు అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా కొద్దిగా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలండి. మనకు ఈ క్యారెట్ పులిహోరలో నంచుకొని తినడానికి ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు 1 నిమిషం ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద క్యారెట్ని తురుముకోవాలండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ అనేది చాలా హెల్దీ అండి. పిల్లలైతే వెజిటబుల్స్ సరిగా తినరు కాబట్టి మనం ఈ విధంగా వాళ్ళకి మనం రైస్ రెసిపీస్ చేసామంటే లంచ్ బాక్స్కి చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా క్యారెట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనకు క్యారెట్ అనేది కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ. ఇప్పుడు మనకు క్యారెట్ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలండి. మామూలుగా మనం చాలా రకాల రైస్ రెసిపీస్ని చేస్తూ ఉంటామండి లంచ్ బాక్స్కి. మీరు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టి చూడండి, మీ పిల్లలు ఎంత బాగా తింటారో. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ అండి, ఒక పెద్ద గ్లాస్ రైస్ అండి. మామూలు రైసే మనం కొద్దిగా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం వేడిగా వేయకుండా కొద్దిగా ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకొని వేసామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత జస్ట్ ఇదంతా కూడా సిమ్లోని ఈ రైస్ అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. అంటే క్యారెట్ అనేది మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదండి. ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసేసుకొని అందులో ఒక అర్ధం నిమ్మకాయ రసం పిండితే సరిపోతుందండి. అంటే రైస్ క్వాంటిటీని బట్టి మనం నిమ్మకాయ రసం అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ క్వాంటిటీ రైస్కి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి. అంతే అండి, మనకు క్యారెట్ పులిహోర అనేది చాలా కమ్మగా క్విక్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే లంచ్ బాక్స్లోకి వేసేస్తున్నానండి. నేను ఆల్రెడీ చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకసారి చూసి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే రైసెస్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా క్యారెట్ పులిహోరని మీ పిల్లలకు చేసి లంచ్ బాక్స్కి ఇవ్వండి. ఇది ఆఫీస్ కానీ తర్వాత కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి చాలా ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ అండి. ఓకే అండి, చూసారు కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.